శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. దుష్టమహిషిని అంతం చేయడానికి హరిహరపుత్రుడు అయ్యప్ప జన్మించాడు. పందలరాజుకు లభించిన ఆ బిడ్డ మత సామరస్యాన్ని సూచించే వవర్ స్వామి దర్గా ఇది. 18 రకాల దుర్గుణాలను అధిగమించడానికి ప్రతీకగా ఈ అయ్యప్ప దీక్షలో 41 రోజుల మండలం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు తెలుసుకుందాం. నలుపు వస్త్రాల వెనుక ఆధ్యాత్మిక ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప హరివరాసనం విశ్వమోహానం. స్వామియే శరణం అయ్యప్ప. నమస్కారం ఫ్రెండ్స్. మనలో చాలామంది ప్రతి సంవత్సరం ఎంతో నిష్ఠగా అయ్యప్ప మాల ధరిస్తారు. కఠినమైన నియమాలు పాటిస్తారు. అసలు అయ్యప్ప స్వామి ఎవరు? శివకేశవుల బిడ్డగా ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చింది? అంతేకాదు, శబరిమల అనగానే మనకు గుర్తొచ్చే మకర జ్యోతి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? 18 మెట్లు ఎక్కితే మోక్షం ఎందుకు లభిస్తుంది? ఈ రోజు మన వీడియోలో అయ్యప్ప స్వామి జనన వృత్తాంతం దగ్గర నుండి శబరిమల ఆలయ రహస్యాలు, మాల ధారణలో దాగి ఉన్న సైన్స్ మరియు నియమాల వరకు ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా శరణు ఘోషతో వీడియోని మొదలు పెడదాం. పదండి. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అసలు అయ్యప్ప స్వామి జననానికి ప్రధాన కారణం ఒక ప్రతీకారం. పూర్వం అమ్మవారు మహిషాసురుడిని సంహరించిన విషయం మనందరికీ తెలిసిందే. తన అన్నయ్యను చంపారన్న కోపంతో మహిషాసురుడి చెల్లెలు మహిషి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేసింది. ఆమె బ్రహ్మ నుండి ఒక విచిత్రమైన వరం పొందింది. అదేంటంటే, శివకేశవులకు, శివుడు మరియు విష్ణువుకు పుట్టిన సంతానం చేతిలో తప్ప మరెవరి వల్ల తనకు మరణం ఉండకూడదు అని. సృష్టిలో పురుషులకు పిల్లలు పుట్టడం అసాధ్యం కాబట్టి ఇక తనకు మరణమే లేదని మహిషి లోకాలను పట్టి పీడించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తారు. శివుడు ఆ మోహిని రూపానికి ముగ్ధుడయ్యాడు. అలా హరిహరుల కలయికతో జన్మించిన దివ్య తేజస్సే మన అయ్యప్ప స్వామి. అందుకే ఆయన్ని హరిహరసుతుడు అంటారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జనన వృత్తాంతం. ఇది పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన మరియు పవిత్రమైన ఘట్టం. హరిహరుల కలయిక ద్వారా ధర్మ సంస్థాపన కోసం జరిగిన అద్భుత జననం ఇది. మోహిని అవతారం మరియు శివుని మోహం. క్షీరసాగర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దానిని రాక్షసుల చేతుల్లో పడకుండా కాపాడటానికి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం అత్యంత సౌందర్యవతి అయిన మోహిని అవతారం ఎత్తాడు. ఆ తరువాత ఒకానొక సమయంలో పరమశివుడు ఆ మోహిని రూపాన్ని చూసి విష్ణుమాయకు లోనై ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. హరిహరుల కలయిక మరియు దివ్య తేజస్సు. శివుడు మోహిని వెంట వెళ్లాడు. ఆ సమయంలో హరి, విష్ణువు మోహిని రూపంలో మరియు హరుడు, శివుడు మధ్య జరిగిన దివ్య కలయిక జరిగింది. వీరిద్దరి శక్తుల కలయికతో ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన దివ్య తేజస్సు ఉద్భవించింది. ఆ దివ్య తేజస్సే ఒక అందమైన మగ శిశువుగా మారింది. ఆ శిశువు మెడలో ఒక మణి, గంట ఉంది. అందుకే అతన్ని మణికంఠుడు అని కూడా అంటారు. శివుని ఆజ్ఞ మేరకు ఆ శిశువు పంపా నదీ తీరంలోని అడవిలో వదిలివేయబడ్డాడు. సంతానం లేని పందడ దేశపు మహారాజు రాజశేఖరుడు వేటకు వచ్చినప్పుడు ఏడుస్తున్న ఆ దివ్య శిశువును చూసి దేవుడిచ్చిన వరంగా భావించి తన అంతఃపురానికి తీసుకువెళ్లాడు. కాలం గడిచింది. రాజుగారికి సొంత కుమారుడు పుట్టాడు. కాని రాజు మాత్రం మణికంఠుడికే పట్టాభిషేకం చేయాలనుకున్నారు. ఇది నచ్చని రాణి మరియు మంత్రి ఒక కుట్ర పన్నారు. రాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు నటించి ఆస్థాన వైద్యుడితో పులిపాలు తెస్తేనే ఈ నొప్పి తగ్గుతుంది అని చెప్పించింది. తల్లికోసం ఆ పని చేయడానికి మణికంఠుడు సిద్ధమయ్యాడు. ఆ బాలుడు అడవికి వెళ్లడమే రాణికి కావాలి, క్రూరమృగాలు ఆయన్ని చంపేస్తాయని ఆమె ఆశ. కాని జరిగింది వేరు. అడవికి వెళ్లిన మణికంఠుడు అక్కడ దేవతల కోరిక మేరకు మహిషిని సంహరించాడు.
తన అవతార లక్ష్యం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సాక్షాత్తు దేవేంద్రుడినే పులిగా మార్చుకుని పులుల సమూహంపై స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగి వచ్చాడు. పులి మీద వస్తున్న ఆ బాలుడిని చూసి పందళం రాజవంశం ప్రజలు భయంతో పాటు భక్తితో నమస్కరించారు. అప్పుడు వారికి అర్థమైంది, ఇన్నాళ్లు తమ మధ్య పెరిగింది సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు దైవం అని. అలా తన దైవత్వాన్ని నిరూపించుకున్న స్వామి అడవిలో ఏ కొండపై స్థిరపడ్డారు? అక్కడున్న 18 మెట్ల వెనుక కథ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మహిషిని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి తన అవతార కార్యం పూర్తయిందని భావించారు. అప్పుడు పందల రాజైన రాజశేఖరుడు స్వామిని మళ్లీ రాజ్యానికి రమ్మని బ్రతిమాలాడు. కాని స్వామి చిరునవ్వుతో, నేను ఈ అడవిలోనే ధ్యానంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పారు. రాజు కోరిక మేరకు ప్రజల కోసం ఒక ఆలయాన్ని నిర్మించడానికి అంగీకరించారు. అప్పుడు స్వామి తన చేతిలోని బాణాన్ని ఎక్కుపెట్టి వదిలారు. ఆ బాణం వాయువేగంతో దూసుకెళ్లి ఎత్తైన కొండల మధ్యలో ఉన్న శబరిమల అనే ప్రాంతంలో పడింది. అక్కడే స్వామి ధ్యానముద్రలో శిలగా మారారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న పవిత్రమైన సన్నిధానం. అయ్యప్ప స్వామి మహిమ ఎంత గొప్పదో! శబరిమల క్షేత్రంలో దాగి ఉన్న రహస్యాలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది వావర్ స్వామి గురించి. ప్రపంచంలో ఎక్కడైనా ఒక హిందూ ఆలయానికి వెళ్లే ముందు ఒక ముస్లిం దర్గాను దర్శించుకోవడం మీరు చూశారా? అది కేవలం శబరిమలలో మాత్రమే జరుగుతుంది. అసలు ఎవరీ వావర్? కథనం ప్రకారం వావర్ ఒకప్పుడు సముద్ర దొంగ లేదా గొప్ప యుద్ధ వీరుడు. మొదట్లో అయ్యప్ప స్వామితో యుద్ధం చేశాడు. కాని స్వామి వారి శక్తిని తెలుసుకున్న తర్వాత ఆయనకు పరమభక్తుడిగా, మంచి స్నేహితుడిగా మారిపోయాడు. కులమతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని చాటి చెప్పడానికే అయ్యప్ప స్వామి తన పక్కన వావర్కు స్థానం కల్పించారు. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు మసీదులో ప్రార్థించి విభూతిని ప్రసాదంగా తీసుకుంటారు. ఇక ఈ ఆలయంలో అత్యంత పవిత్రమైనది 18 మెట్లు. చాలామంది అనుకుంటారు ఇవి కేవలం గర్భగుడికి వెళ్లే మెట్లు మాత్రమే అని. కాదండి, ఇవి మనిషి తనని తాను జయించడానికి ఎక్కాల్సిన 18 స్థాయిలు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మనిషి వీటిని అదుపులో ఉంచుకోవాలి. తర్వాతి 8 మెట్లు అష్టరాగాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దంభం. అంటే మనలోని చెడ్డ గుణాలను వదిలేయాలి. తర్వాతి 3 మెట్లు త్రిగుణాలు, సత్వ, రజో, తమో గుణాలు. బద్ధకాన్ని, అహంకారాన్ని వదిలి సాత్వికంగా మారాలి. చివరి 2 మెట్లు విద్య, అవిద్య, అజ్ఞానాన్ని వదిలి నేను వేరు, దైవం వేరు అనే భావన దాటి ఆ దైవమే నేను అనే జ్ఞానాన్ని పొందాలి. ఈ 18 లక్షణాలను జయించినవాడు మాత్రమే ఆ 18వ మెట్టు ఎక్కి అయ్యప్పను దర్శించుకోగలడు. అందుకే 41 రోజుల కఠిన దీక్ష లేనిదే ఈ మెట్లు ఎక్కనివ్వరు. తత్వం అసి, తాట్ త్వం అసి. శబరిమల ఆలయ ముఖద్వారంపై తత్వం అసి అని రాసి ఉంటుంది. దీని అర్థం అది నీవే, యూ ఆర్ దాట్. అంటే నువ్వు ఏ దేవుడిని వెతుక్కుంటూ వచ్చావో ఆ దేవుడు వేరే ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని చెప్పడమే దీని పరమార్థం. భక్తుడు, జీవాత్మ మరియు దేవుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత తత్వాన్ని ఇది బోధిస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. రాత్రి వేళ కొండపై వెలుగుతున్న జ్యోతి కర్పూర హారతి. చివరగా కోట్లాది మంది ఎదురుచూసే అద్భుతం మకర జ్యోతి. ప్రతి సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజున శబరిమలకు ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు కొండపై ఒక దివ్య జ్యోతి 3 సార్లు వెలుగుతుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన నిజం ఉంది. పూర్వం అడవిలో ఉండే గిరిజనులు సంక్రాంతి రోజున స్వామికి హారతి ఇవ్వడానికి అక్కడ పెద్ద మంట వెలిగించేవారు. అదే ఆచారం ఇప్పుడు కొనసాగుతోంది. కేరళ ప్రభుత్వ మరియు దేవస్థానం ఆధ్వర్యంలో అక్కడ జ్యోతిని వెలిగిస్తారు.
అది మనుషులు వెలిగించేదే అయినా ఆ సమయంలో ఆకాశంలో మకర నక్షత్రం ప్రకాశించడం, అదే సమయంలో గరుడ పక్షి కృష్ణపరుందు ఆలయం చుట్టూ తిరగడం, ఇవన్నీ దైవ నిర్ణయంగానే భక్తులు భావిస్తారు. ఆ క్షణం అక్కడ ఉండే వైబ్రేషన్స్ మాటల్లో చెప్పలేనివి. ఇంతటి పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాలంటే మనం తీసుకునే దీక్ష ఎలా ఉండాలి? నల్ల బట్టలే ఎందుకు వేసుకోవాలి? ఆ నియమాల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? పార్ట్లో తెలుసుకుందాం. అయ్యప్ప దీక్ష నియమాల వెనుక ఉన్న సైన్స్. భక్తులు సామూహికంగా భజన చేయడం, నదిలో స్నానం చేయడం మరియు కొండదారిలో నడుస్తున్నా. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. చాలామంది అడుగుతుంటారు, భక్తి మనసులో ఉంటే చాలు కదా, ఈ 41 రోజుల కఠిన దీక్ష ఎందుకు? నల్ల బట్టలే ఎందుకు వేసుకోవాలి అని. నిజానికి అయ్యప్ప దీక్ష అనేది ఒక స్పిరిచువల్ డిటాక్స్. అంటే మన శరీరాన్ని, మనసుని శుద్ధి చేసే ఒక ప్రాసెస్. దీని వెనుక బలమైన సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. మొదటిది, 41 రోజులు ఒక మండలం ఎందుకు? ఆధునిక సైకాలజీ ప్రకారం మనిషి ఏదైనా ఒక పాత అలవాటును వదిలించుకోవాలన్నా లేదా కొత్త అలవాటును నేర్చుకోవాలన్నా కనీసం 21 నుండి 48 రోజులు సమయం పడుతుంది. ఈ 41 రోజులు మనం బ్రహ్మచర్యం పాటిస్తూ సిగరెట్, మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం వల్ల మన శరీరం పూర్తిగా క్లీన్ అవుతుంది. మనపై మనకు కంట్రోల్, విల్ పవర్ పెరుగుతుంది. అందుకే దీక్ష పూర్తయ్యాక చాలామంది చెడు వ్యసనాలకు శాశ్వతంగా దూరమైపోతారు. రెండవది, నల్ల బట్టలు, బ్లాక్ క్లోత్స్ ఎందుకు? దీనికి 2 కారణాలున్నాయి. ఆధ్యాత్మికం. నలుపు రంగు వైరాగ్యానికి ప్రతీక. అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత పేద, ధనిక, కులం, గోత్రం అనే భేదాలు ఉండవు. అందరూ స్వాములే. ఆ సమానత్వాన్ని చాటి చెప్పడానికే ఈ యూనిఫామ్. సైన్స్. అయ్యప్ప సీజన్ సాధారణంగా చలికాలం, నవంబర్ నుంచి జనవరిలో ఉంటుంది. నలుపు రంగు సూర్యరశ్మిని, వేడిని గ్రహిస్తుంది, అబ్జార్బ్స్ హీట్. చన్నీటి స్నానం చేసి చలిలో ఉండే భక్తులకు ఈ నల్ల బట్టలు శరీరంలో వేడిని నిలిపి ఉంచి రక్షణ కల్పిస్తాయి. మూడవది, 2 పూటలా చన్నీటి స్నానం, కోల్డ్ వాటర్ బాత్. చలికాలంలో చన్నీటి స్నానం అంటే మాటలు కాదు. కానీ దీనివల్ల మన నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. బద్ధకం వదిలిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్, ఓజోన్ మన మెదడుకు అందుతుంది. చివరగా, భక్తులు చెప్పులు లేకుండా నడవడం. దీనివల్ల పాదాల కింద ఉండే నాడులు ఒత్తిడికి గురై యాక్యుప్రెషర్, శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. అంతేకాదు, భూమితో మనకు ఎర్తింగ్ జరిగి ఒత్తిడి తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, గమనించారా? అయ్యప్ప దీక్షలో ఉన్న ప్రతి నియమం వెనుక మన ఆరోగ్యాన్ని, మనసుని దృఢంగా మార్చే ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఇది కేవలం దేవుడి కోసం చేసేది కాదు. మన కోసం మనం చేసుకునే ఒక గొప్ప మార్పు. అత్యంత ముఖ్యమైన మరియు ఎమోషనల్ పార్ట్ ఇదే. 41 రోజుల దీక్ష ఒక ఎత్తైతే, ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర చేయడం మరో ఎత్తు. ఇరుముడి శబరిమల యాత్ర అనుభూతి. 41 రోజుల కఠిన దీక్ష పూర్తయింది. శరీరం, మనసు పవిత్రంగా మారాయి. ఇప్పుడు భక్తుడు తన ఇంటిని, కుటుంబ బంధాలను వదిలి ఆ దైవాన్ని చేరుకోవడానికి సిద్ధమయ్యాడు. దీనికి తొలిమెట్టు ఇరుముడి. చాలామంది ఇరుముడిని కేవలం ఒక ప్రయాణ సంచి అనుకుంటారు. కానీ అది మన జీవితానికి ప్రతీక. ఇరు అంటే 2, ముడి అంటే మూట. ఇందులో 2 భాగాలు ఉంటాయి. మున్ముడి, ముందు భాగం, ఇందులో నెయ్యితో నింపిన కొబ్బరికాయ, ముద్రకాయ ఉంటుంది. ఈ కొబ్బరికాయ మన శరీరం అయితే, అందులో ఉన్న నెయ్యి మన ఆత్మ. ఇది దేవుడికి చెందాల్సిన భాగం, పుణ్యం. పిన్ముడి, వెనుక భాగం, ఇందులో బియ్యం, నిత్యవసరాలు ఉంటాయి. ఇవి మన ప్రయాణానికి,
శరీర పోషణకు అవసరమైనవి పాపం కర్మ. ఎప్పుడైతే గురుస్వామి ఇరుముడిని భక్తుడి తలపై పెడతారో అప్పుడు భక్తుడు సాక్షాత్తు అయ్యప్ప స్వరూపంగా మారిపోతాడు. అందుకే అప్పటినుండి ఆ భక్తుడి కాళ్లకు ఎవరూ నమస్కరించరు, కేవలం ఆ ఇరుముడికే నమస్కరిస్తారు. ఇక యాత్ర మొదలవుతుంది. సంప్రదాయం ప్రకారం భక్తులు ఎరిమెలి చేరుకుంటారు. ఇది మహిషిని చంపిన ప్రదేశం. ఆ విజయానికి సంకేతంగా భక్తులు ఒళ్లంతా రంగులు పూసుకుని, ఆకులు కట్టుకుని పేట తుళ్ళల్ పొట్టా థుల్లాల్ అనే నృత్యం చేస్తారు. మనలోని అహంకారాన్ని వదిలేయడానికి ఇదొక గొప్ప సంకేతం. శబరిమల యాత్ర, పంపా నది మరియు నీలిమల. శబరిమల యాత్రలో పంపా నది స్నానం మరియు నీలిమల ఎక్కడం అత్యంత కీలకమైన ఘట్టాలు. భక్తులు రాళ్లు, ముళ్ళు ఉన్న కఠినమైన దారిలో చెప్పులు లేకుండా నడుస్తూ స్వామి నామస్మరణతో ముందుకు సాగుతారు. అడవి దారిలో భక్తుల ప్రయాణం. భక్తులు ఇరుముడి తలపై పెట్టుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా, రాళ్లు రప్పలతో నిండిన అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి ముఖాల్లో భక్తి, సంకల్పం కనిపిస్తోంది. పంపా నదిలో పుణ్యస్నానం. కఠినమైన ప్రయాణం తర్వాత భక్తులు పవిత్ర పంపా నదికి చేరుకుంటారు. ఇక్కడ స్నానం చేయడం ద్వారా తమ పాపాలను వదిలేసి శారీరకంగా, మానసికంగా శుద్ధి పొందుతారు. నీలిమల ఆరోహణ. పంపా నది స్నానం తర్వాత భక్తులు అత్యంత కఠినమైన నీలిమల కొండను ఎక్కడం ప్రారంభిస్తారు. ఇది శారీరక శ్రమతో కూడినదైనప్పటికీ స్వామి దర్శనం కోసం వారు ఈ కష్టాన్ని మానసిక ఉల్లాసంగా భావిస్తారు. ఈ యాత్రలో భక్తులు ఎదుర్కొనే శారీరక శ్రమ వారు పొందే ఆధ్యాత్మిక అనుభూతికి ఒక నిదర్శనం. ఎప్పుడైతే ఆ 18 బంగారు మెట్ల దగ్గరకు చేరుకుంటారో ఆ క్షణం భక్తుడి కళ్లలో నీళ్లు ఆగవు. 41 రోజుల శ్రమను ఒక్కసారిగా మర్చిపోతారు. 18 మెట్లు ఎక్కి గర్భగుడిలో కొలువైన ఆ మణికంఠుడిని చూడగానే స్వామియే శరణం అయ్యప్ప అనే అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతుంది. నెయ్యి అభిషేకం, పగలగొట్టిన కొబ్బరికాయలు హోమగుండంలో వేయడం. ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతుంది. మనం నిన్నాళ్లు తలమీద మోసుకొచ్చిన ఇరుముడిని విప్పి అందులో ఉన్న ముద్రకాయ, నెయ్యి కొబ్బరికాయను పగలగొడతారు. ఆ కొబ్బరికాయలోని నెయ్యిని స్వామివారి విగ్రహంపై అభిషేకం చేస్తారు. అంటే జీవాత్మ, నెయ్యి, పరమాత్మ, విగ్రహం లో ఐక్యం అవుతుందన్నమాట. ఖాళీ అయిన కొబ్బరికాయను, మన శరీరాన్ని హోమగుండం అగ్నిలో వేసేస్తారు. మనిషి జన్మ సార్థకతను ఇంతకంటే గొప్పగా ఏ ధర్మం చెప్పగలదు? అక్కడ రాసి ఉన్న తత్వమసి అంటే ఇదే. ఆ దైవం వేరెవరో కాదు, నీవే. ఇదండి శబరిమల యాత్ర వెనుక ఉన్న సంపూర్ణ అర్థం. ఈ వీడియో ద్వారా మీకు శబరిమల యాత్రను కళ్లకు కట్టినట్లు చూపించగలిగానని ఆశిస్తున్నాను. స్వామి శరణం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుని నెయ్యి అభిషేకం జరిపించిన తర్వాత మనసు పరమానందంతో నిండిపోతుంది. కాని యాత్ర ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. అయ్యప్ప దర్శనం తర్వాత భక్తులు తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం మాళికాపురం అమ్మవారి ఆలయం, మాలికపురం దేవీ టెంపుల్. సన్నిధానానికి ఎడమవైపున ఈ ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారం మహిషి సంహారం తర్వాత ఆ రాక్షసి శాప విముక్తి పొంది ఒక అందమైన స్త్రీగా మారుతుంది. ఆమె అయ్యప్పను వివాహం చేసుకోవాలని కోరుతుంది. కాని స్వామి నైష్టిక బ్రహ్మచారి కాబట్టి ఆ కోరికను సున్నితంగా తిరస్కరించి ఆమెను తన పక్కనే మాళికాపురం అమ్మవారుగా కొలువుదీరమని ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది. భక్తులు తాము తెచ్చిన కొబ్బరికాయలను ఆలయం చుట్టూ నేలమీద దొర్లిస్తారు, రోలింగ్ కోకోనట్స్. దీని వెనుక అర్థం ఏంటంటే కన్నిసాములు మొదటిసారి మాల వేసినవారు ఆ సంవత్సరం శబరిమలకు రావడం ఆగిపోతే అప్పుడు స్వామి ఆమెను వివాహం చేసుకుంటానని మాటిచ్చారట. కాని ప్రతి సంవత్సరం కొత్త భక్తులు వస్తూనే ఉంటారు, అమ్మవారి నిరీక్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఆ నిరీక్షణకు, భక్తికి గుర్తుగా ఈ కొబ్బరికాయలు దొర్లిస్తారు. ఇక శబరిమల వెళ్లినవారు ఎవరూ మర్చిపోలేని రుచి అరవణ పాయసం మరియు అప్పం. బియ్యం, బెల్లం, నెయ్యి,
యాలకులతో చేసే ఈ ప్రసాదం అమృతంలా ఉంటుంది. ఇది కేవలం ఆహారం కాదు, స్వామివారి ఆశీర్వాదం. దీన్ని ఇంటికి తీసుకొచ్చి బంధుమిత్రులందరికీ పంచుతారు. యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అత్యంత ముఖ్యమైన ఘట్టం మాల విసర్జన, రిమూవింగ్ ద మాల. దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తీయకూడదు. ఇంటికి రాగానే మళ్లీ తలస్నానం చేసి పూజా గదిలో దీపం వెలిగించి స్వామికి నమస్కరించాలి. గురుస్వామి దగ్గరకు వెళ్లిగాని లేదా ఇంట్లోని తల్లిదండ్రుల చేతగాని మాలను తీయించుకోవాలి. మాలను తీసేటప్పుడు ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప అని స్మరించాలి. తీసిన మాలను భద్రంగా స్వామి పటం దగ్గర ఉంచాలి లేదా దగ్గర్లోని ఆలయంలోని హుండీలో సమర్పించాలి. మరి మాల తీసేశాం కదా, ఇక మన పాత అలవాట్లలోకి వెళ్ళిపోవచ్చా? ఖచ్చితంగా కూడదు. 41 రోజులపాటు మనం నేర్చుకున్న క్రమశిక్షణ, ఓర్పు, కోపం లేనితనం, సాటి మనిషిని దేవుడిగా చూసే గొప్ప గుణం, ఇవి జీవితాంతం మనతోనే ఉండాలి. అయ్యప్ప దీక్ష ఉద్దేశం కేవలం 41 రోజులు భక్తిగా ఉండటం కాదు, జీవితాంతం ధర్మబద్ధంగా జీవించడం. ఎప్పుడైతే మనం తోటివారిలో దేవుణ్ణి చూస్తామో అప్పుడే మన యాత్ర నిజంగా పూర్తయినట్లు. ఈ వీడియో సిరీస్ ద్వారా శబరిమల యాత్ర సంపూర్ణ సమాచారాన్ని మీకు అందించామని భావిస్తున్నాం. లోక సమస్తా సుఖినో భవంతు. స్వామియే శరణం అయ్యప్ప.